ఎవరైనా మాట్లాడినా ఐడియలిస్టిక్గా ఉండాలి, క్రికెట్ మ్యాచ్లు బాయ్కాట్ చేసినా కూడా చూస్తూ ఊరుకోవాలి, సమయం సమాధానం చెప్తుంది అని చూస్తూ ఊరుకొని మనం బడ్జెట్లు ఎలా పడితే అలా ఏ దేశానికి పడితే ఆ దేశానికి అలొకేట్ చేసేస్తే ఆయా దేశాలు మన మీద అదే హాస్టిలిటీతో ఉంటాయని చెప్పి ఇవాళ మనం ప్రూవ్ చేసాం. మనం ఇన్ఫాక్ట్ గత కొన్ని దశాబ్దాలుగా మనకుంటే ఫారెన్ పాలసీ చూసినా కూడా బంగ్లాదేశ్, మాల్డీవ్స్ ఇలాంటి దేశాలకి మనం ఎంత ఎయిడ్ పంపించినా కూడా వాళ్ళు మన మీద చూపించిన రేసిజం కానీ లేదా యాంటీ ఇండియా సెంటిమెంట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవాళ మనకు వచ్చి మన పొజిషన్ మనం మార్చాం అండ్ అది మన మాటల్లోనే కాదు మన ఆచరణలో కూడా ఉందని చెప్పి మన యూనియన్ బడ్జెట్ కొంచెం ప్రూవ్ చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్తో యూనియన్ బడ్జెట్ మీద రకరకాల మందికి రకరకాల సమస్యలు ఉన్నాయి అండ్ దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. నేను ఓవరాల్గా యూనియన్ బడ్జెట్ మీద మాట్లాడలా, బట్ ఏదైతే మనం ఒక పర్టికులర్ నిర్ణయం మనం తీసుకున్నామో బంగ్లాదేశ్ మీద దాని గురించి మనం కొంచెం మాట్లాడాలి. అదేంటో మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక లైన్ గురించి మనం తెలుసుకోవాలి. మనం దాన్ని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ లో మనం సగానికి సగం స్లాష్ చేసాం బంగ్లాదేశ్ మనం ఇచ్చే ఫండ్స్. Now on to the budget cuts. Bangladesh's aid has been slashed to 60 crore rupees. Last year it was 120 crore rupees. చెప్తే అక్కడ దాకా వస్తా, కానీ దానికన్నా ముందు ఒక ఎవ్రీ ఇయర్ ఎంతవరకు మనం ఇస్తుంటాం ఇలా వేరే వేరే దేశాల కంటే 4-5 వేల కోట్ల వరకు పర్ ఇయర్ అనుకోండి. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ యూనియన్ బడ్జెట్ మనం అనౌన్స్ చేసిన అమౌంట్ ఇస్ 5685 crores, 5685 కోట్లు. అండ్ ఇదేదో మనం చారిటీ చేస్తున్నట్టు అలా కాదు, ఏదైనా మనం రియలిస్టిక్గా మాట్లాడాలి. ఏ దేశానికైనా ఫారెన్ పాలసీ ఉంటుంది కదా, ఆ ఫారెన్ పాలసీలో ఆ దేశాన్ని రక్షించుకోవాలన్నా చుట్టుపక్కల వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాం అనే రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనే నేబర్హుడ్ స్ట్రాటజీ అంటారు. మన యూఎస్ అని చూస్తే ఈ పర్టికులర్ నేబర్హుడ్ స్ట్రాటజీలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్లో ఉంది. ఇన్ఫాక్ట్ యూఎస్ లాంటి పొజిషన్లో మనం కూడా ఉండాలని మనం కోరుకోవాలి. నేను అనేది డీజేటీ గారి ఆధ్వర్యంలో కాదు, ఓవరాల్గా కొన్ని దశాబ్దాలుగా యూఎస్ ఏం చేస్తుంది, అటు కెనడా కానీ ఇటు బ్రెజిల్ కానీ లేదా ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అయినా ఇలా చుట్టుపక్కల ఉండే దేశాలన్నిటికీ డబ్బులు బాగా బలంగా ముట్టజెప్పి వీళ్ళు ఎంత చెప్తే అంత అన్నట్టు పెట్టుకున్నారు చుట్టుపక్కల ఉండే దేశాలన్నింటినీ. మనకు ప్రస్తుతానికి అడ్వాంటేజ్ లేదు. అటు పాకిస్తాన్ చూసుకున్నా, ఇటు బంగ్లాదేశ్ చూసుకున్నా, కింద శ్రీలంక చూసుకున్నా లేదా మాల్డీవ్స్ చూసుకున్నా, ఇందులో కొన్ని దేశాలతో మనం మంచి రిలేషన్షిప్ పెట్టుకున్నా కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్తో ప్రస్తుతానికి వర్స్ట్ స్టేట్లో ఉంది. అది మన తప్పు కాదు, వాళ్ళ తప్పు. ఎనీవేస్, ఇప్పుడు ఈ 5685 కోట్లలో ఏ దేశానికి ఎంతెంత డబ్బు వెళ్తుంది అని ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. బంగ్లాదేశ్ లాస్ట్లో వస్తాను నేను, ఎంత కట్ చేసాం, ఎందుకు కట్ చేసాం అని. ముందుగా భూటాన్. ఇన్ఫాక్ట్ ఇచ్చే డబ్బులు అన్నింటిలో భూటాన్కి చాలా ఎక్కువ డబ్బులు వెళ్తాయి, 40% వెళ్తుంది, 2200 కోట్లు అప్రాక్సిమేట్లీ 2288 crores. The biggest beneficiary is Bhutan, which gets 2288 crore rupees in this budget. ఎందుకు? అగైన్ చారిటీ కాదు, అక్కడ ఉండే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్తో మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ప్లస్ అది కాకుండా భూటాన్ జియోగ్రఫికల్ లొకేషన్ ఎలా ఉందంటే చైనాతో బఫర్ అయ్యేలా మంచి లొకేషన్లో ఉంది. సో స్ట్రాటజిక్గా భూటాన్ మనం మంచిగా పెట్టుకుంటే ఇట్స్ ఎ స్ట్రాటజిక్ బఫర్. అందుకే భూటాన్ రోడ్ల మీద కానీ, స్కూళ్ళ మీద కానీ, హాస్పిటల్స్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మనం ఇన్ఫాక్ట్ మనం చేస్తున్న హిమాలయన్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, దానికి కూడా ఈ భూటాన్ చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంటుంది కాబట్టి అంత డబ్బు మనం ఇస్తాం. చెప్పాను కదా, మన భారతదేశానికి 5 core objectives ఉన్నాయి. ఫస్ట్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ. పాకిస్తాన్ కర్మకాలాలు ఉంది కాబట్టి మనం ఏం చేయలేం, కానీ మన దేశం మన ఈథాస్ మనం చూసుకుంటే నేబర్హుడ్ ఫస్ట్ అనుకుంటాం మనం. ప్లస్ చైనాని కౌంటర్ చేయాలి, ఎందుకంటే అది గుంటనక్క దేశం. అది రీజనల్గా కూడా ఒక స్టెబిలిటీ ఉంచడానికి, ప్లస్ లెవరేజ్ అనే పదాన్ని నేను పదే వాడుతుంటాం. అలాంటి డిప్లొమాటిక్ లెవరేజ్ ఉండడానికి, ట్రేడ్లు, ఎనర్జీ రూట్లు కూడా చాలా సాఫీగా వెళ్ళడానికి. ఇవాళ చాబహార్ పోర్ట్ మనం కడుతున్నా, లేదా శ్రీలంకలో కానీ, మాల్డీవ్స్లో కానీ రకరకాల ప్రాజెక్టులు మనం కడుతున్నా కూడా సాఫీగా వెళ్ళాలంటే ఈ దేశాలతో మంచి రిలేషన్షిప్ మనం పెట్టుకోవాలి. అందుకే మనం డబ్బులు పెడతాం. అందుకే భూటాన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చేది మనం నేపాల్కి 800 కోట్లు ఇస్తాం సంవత్సరానికి. ఇదేంటిది, ఆ నేపాల్ హైపర్ నేషనలిస్ట్గా ప్రస్తుతానికి ఉన్నా కూడా మనం దాన్ని షార్ట్ టర్మ్ ఫేజ్ కింద మనం చూస్తాం. ఏదో నేపాల్ ప్రస్తుతానికి ఇలా ఉంది కాబట్టి డబ్బులు మనం టక్కని కట్ చేయడం కాకుండా, అది అప్ అండ్ డౌన్ వెళ్తున్నా కూడా మనం నేపాల్కి ఇచ్చే గ్రాంట్ అలాగే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అది అలాగే ఉంది. జస్ట్ మనం అలా ప్లగ్ అలా పీక్ కొంచెం అలా చూస్తే చైనా ఆర్బిట్లో ఒక టక్ అని వెళ్ళిపోవడానికి చాలా పెద్ద ఆస్కారం ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేపాల్తో. బంగ్లాదేశ్ అంటే ఆల్రెడీ అది హోప్లెస్ సిచ్యువేషన్ కాబట్టి బంగ్లాదేశ్ మనం పనిష్మెంట్ ఇచ్చాం మనం, బట్ నేపాల్ అలా కాదు కదా. తర్వాత ఈ మాల్డీవ్స్, మారిషియస్ 550 కోట్లు. మీకు బాగా గుర్తుంటే 2024 అనుకుంటా, ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో చాలా రేసిజం చూపించింది మాల్డీవ్స్ మన మీద. మనం కొంచెం హుందాగా ఉన్నాం, పెద్దగా ఎక్కువ రెస్పాండ్ అవ్వలేదు మన పిఎంఓ నుంచి గట్రా. అట్ ద సేమ్ టైం ఇప్పటికి కూడా మనం మాల్డీవ్స్కి ఇస్తున్న డబ్బులు మనం కట్ చేయలేదు మనం. అది ఎందుకు? అది ఇండియన్ ఓషన్, అది మన భారతదేశం మొత్తానికి ప్రైమరీ స్ట్రాటజిక్ థియేటర్ అది. సో వాళ్ళు కడుతున్న పోర్ట్లు కానీ, స్ట్రాటజిక్ సర్వేలెన్స్ కానీ, ఇన్ఫ్రా కానీ, డిజాస్టర్ రెసిలియన్స్ కానీ, వీటిలన్నిటికీ మనం సపోర్ట్ చేస్తాం మనం. ప్లస్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ రీజన్ అని సాగర్ డాక్ట్రిన్ మనకు ఒకటి ఉంది. రీసెంట్గా మనం మెడగాస్కర్ వెళ్ళినప్పుడు కూడా దీని గురించి మనం మాట్లాడాం మనం. లెట్ us బీ లైక్ ఈ గ్లోబల్ సౌత్ మొత్తానికి ఈ భారతదేశం ఒక వారధిలా పనిచేయాలని చెప్పి. ఆ జోన్లోనే వస్తుంది మారిషియస్ కానీ, మాల్డీవ్స్ కానీ. ఇప్పుడు అసలు దేశానికి వద్దాం, బంగ్లాదేశ్. ఏటా 120 కోట్లు మనం ఇచ్చేవాళ్ళం బంగ్లాదేశ్కి. అగైన్ వాళ్ళకి ఎయిడ్ సపోర్ట్ కావాలని చెప్పి కొంచెం పాపం ఇస్తే, బంగ్లాదేశ్ గత 1.5 years ఏం చేసింది మనం అందరం చూసాంగా. వెరీ క్లియర్ కట్ కేస్ ఆఫ్ టార్గెటెడ్ అటాక్స్. గ్లోబల్ గా మనల్ని కించపరచడానికి, మన పేరుని తగ్గించడానికి ఎన్ని చేయాల్సో అన్ని చేసింది. సో సరాసరి మనం కట్ చేసి అది ఎంత చెప్పే ముందు చిన్న మాట, ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు, ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. అందుకని డైలీ వచ్చే వీడియోస్ ఈ నాలెడ్జ్ ఫిల్ మీ దాకా రావాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.
చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎనీవేస్ డైరెక్ట్ మన పాయింట్లోకి వస్తే 120 కోట్లు ఇచ్చే మనం 60 కోట్లకు తగ్గించేసాం. 50% స్లాష్ చేసి పడేసాం. ఇది ప్యూర్ పాలిటిక్స్ అండ్ జియో పాలిటిక్స్ వల్ల మాత్రమే. ఆ దేశానికి సంబంధించిన ఒక స్టూడెంట్ లీడర్ చనిపోతే మన పేరు అంటారు. మన దేశానికి వస్తే వాళ్ళ ప్రాణాలకి భంగం అంటారు. మేము మీ దేశంలో ఆడమంటారు. మీ మ్యాచ్ లీగ్ మొత్తాన్ని బాయ్కాట్ చేస్తూ ఉంటారు. దెబ్బకి పీక్ పడే స్కాట్లాండ్ని పెట్టాం మనం. ప్లస్ చైనా ఆర్బిట్లోకి వెళ్ళిపోవడం కాదు, చైనా ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది ఆ దేశం. చైనాకి వెళ్ళి సిలిగురి కారిడార్ గురించి మాట్లాడతాడు ఈ మొహమ్మద్ యూనస్. 7 సిస్టర్స్ మా కంట్రోల్లో ఉన్నాయంటాడు. ల్యాండ్ లాక్ అయిపోయింది అంటాడు. బెదిరించడానికి ట్రై చేస్తాడు, భయపెట్టడానికి ట్రై చేస్తాడు. ఇంత మాట్లాడిన తర్వాత కూడా మనం గ్రాంట్స్ ఇంకా అంతే 100% మనం ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే చెప్పండి మీరు. అందుకే మొత్తానికి కట్ చేయకుండా ట్రేడ్ కొంచెం ఎకనామిక్ ఏదైతే ఉందో ఆ భరోసా ఉంచుతూనే జాగ్రత్తగా ఉండండి మనం చెప్పినట్టు అంతే. ఇది ప్లస్ ఇంకో చాలా పెద్ద దేశం కూడా మనం తీసుకున్నాం ప్రస్తుతానికి. అది కొంచెం ప్రెషర్ వల్ల, అగైన్ డీజేటీ గారి ప్రెషర్ వల్ల. అది ఏంటి అంటే చాబహార్ పోర్ట్ అని ఉంది మనకి. గ్వాదర్ పోర్ట్ కొంచెం వెస్ట్ లో వస్తుంది ఇన్ ఇరాన్. ఇది మనం ఎందుకు పెట్టుకున్నాం, మనం గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దగ్గర ఉంది కదా, మనం అటు సైడ్ ఎక్కడికి పంపించాలంటే పాకిస్తాన్ నుంచి మనం వెళ్ళలేం. మనం కొంచెం పైకి వెళ్ళాలంటే ఇట్స్ బెటర్ వి గో టు చాబహార్ పోర్ట్. అక్కడ నుంచి మళ్ళీ కనెక్టివిటీ ఈజీ ఉంటుంది అని చెప్పి ఏటా మినిమం మనం 100 crores మనం పంపిస్తుంటాం మనం దాని డెవలప్మెంట్ కి గట్రా. కొన్ని ఇయర్స్ గా మనం స్పెండ్ చేస్తున్నాం. ఇరాన్ కి మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఇరాన్ కి ఇజ్రాయెల్ కి గొడవ జరుగుతున్నప్పుడు కూడా నేను చెప్పా, ఇజ్రాయెల్ మనకి ఎంత ఫ్రెండ్ అయినా కూడా ఇరాన్ ఇస్ అ స్ట్రాటజిక్ ఎలై రైట్ నౌ. వాళ్ళ దేశంలో వాళ్ళ మీద ఎంతైనా మనం పెట్టుకుని మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ముందు పెట్టుకుంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ రెజ్యూమ్ చేంజ్ ఏదైతే డీజేటీ గారు ప్రపోజ్ చేస్తున్నారో అది రావాలని చెప్పి, ఆ షాస్ మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళు వస్తే మళ్ళీ యూఎస్ఎల్ఐ వాళ్ళు అయిపోతే ఏంటి భారతదేశంలో ఏంటి పరిస్థితి మనకి ఇంకా తెలియదు. సో నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ ఏంజల్ అంటారు కదా, అదే ఉంది. ఏ జియో పొలిటికల్ అనలిస్ట్ అడిగినా అదే చెప్తారు. అండ్ యు నో వాట్, ప్రస్తుతానికి మన ప్లగ్ పీకడానికి కూడా కారణం ఈజ్ శాంక్షన్స్. ఇరాన్ మీద ప్రస్తుతానికి అమెరికా శాంక్షన్ వేసింది. మనం ఏ డబ్బైనా అక్కడ పెడితే ఒక 100 కోట్లు పంపించాం అనుకోండి, లేదు భారతదేశం 100 కోట్లు స్పెండ్ చేసింది కాబట్టి భారతదేశం పలానా శాంక్షన్లు మేము వేస్తామని చెప్పి సడన్గా ఆయన కొంచెం చిప్పు కొంచెం అటు ఇటు తిరిగినప్పుడు మాట్లాడితే అది ఎందుకులే ప్రస్తుతానికి అని చెప్పి మనం కొంచెం ఆగాం చాబహార్ పోర్ట్లో. అంతేగాని చాబహార్ పోర్ట్ మీద మనకి ఏదో మమకారం తగ్గిపోయిందని కాదు. Just one problem though. Iran faces crippling sanctions from the United States. If you invest or operate in Iran, you face US sanctions. ప్లస్ అది డీప్ వాటర్ సీపోర్ట్. అది ఇవాళ కాకపోతే రేపైనా మందే మనం స్పెండ్ చేసి మనం కట్టించుకున్నది అది. అందుకని నా థాట్ ఏంటంటే రేపు పొద్దున్న శాంక్షన్లో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అగైన్ విల్ స్టార్ట్ రెజ్యూమింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం తెలుసా, ప్రస్తుతానికి డీజేటీ గారిని చూస్తే ఏదో భారతదేశం పొగుడుతున్నట్టు నాకు కనబడుతుంది, అట్లీస్ట్ వినబడుతుంది. ఎందుకు ఒక కొత్త ట్రేడ్ డీల్ సైన్ అయింది, దాని గురించి నేను వీడియోలో కంప్లీట్గా మాట్లాడాం మనం. ఎలా ఈ పర్టికులర్ ట్రేడ్ డీల్ అది భారతదేశానికి బెనిఫిట్, యూఎస్కి బెనిఫిట్ మనకు సమయం సమాధానం చెప్తుంది. ఎందుకంటే డీజేటీ గారు చాలా అవుట్లాండిష్ క్లెయిమ్స్ చేశారు. లైక్ $500 బిలియన్ మేడ్ ఇన్ అమెరికా ప్రొడక్ట్స్ మనం కొంటామని చెప్పి $500 బిలియన్ అంట. ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్ మనం చూసిన తర్వాత ఓవరాల్ స్పెండింగ్ $550 బిలియన్ ఉంది. సరే 1 కాదు 2 కాదు 3 4 5 సంవత్సరాలు అనుకున్నా కూడా అంత స్పెండింగ్ అనేది ఒక దేశం మీద, ఒక దేశపు మేడ్ ఇన్ అమెరికా ప్రొడక్ట్స్ మీద ఇంపాసిబుల్ అది. సో ఈ అవుట్లాండిష్ క్లెయిమ్స్లో ఎంతవరకు నిజం అనే కాన్సెప్ట్ మనకు బయటకు వచ్చే వరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. ఇది ఏంటి ఎవరికి బెనిఫిట్ అని చెప్పి. కాకపోతే ఇవే సిరీస్ ఆఫ్ ట్వీట్స్ కదా, ట్రూత్ సోషల్ పోస్ట్లో ఒక పోస్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన ఇండియా గేట్ని చూపిస్తూ ఢిల్లీలో ట్రయంఫెంట్ గేట్ ఏదో చెప్పి ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అని రాశాడు. పర్లేదు ఏదో బాగానే రాస్తున్నాడు అని కొంచెం మనం జూమ్ ఇన్ చేసి నెక్స్ట్ లైన్ ఏంటని చూస్తే లేదు మాది ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది, నాదే పెద్దది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చి ఇది నేను కట్టబోతున్నాను అని డీజేటీ గారు చిన్న స్టేట్మెంట్ ఇచ్చి సడన్గా ఎందుకు ఇది, ఎందుకంటే ఇలాంటి కట్టడాలు ఇలాంటివన్నీ ఎప్పుడో ఉండేవి. ఏదైనా యుద్ధం ఎవరైనా గెలిచినా, ఒక దేశం మీద ఒక ఆధిపత్యాన్ని చలాయించినా, లేదా టు కమమరేట్ ద లైఫ్స్ ఆఫ్ సోల్జర్స్ ఇలాంటి దగ్గర కాదు. ఫర్ మన ఇండియా గేట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే 1931లో కట్టాం అది. ఎందుకు అది 75,000 సోల్జర్స్ బ్రిటిష్ కాజ్కి World War I చనిపోయారు మన భారతీయులు. ఇన్ఫాక్ట్ దాని కింద ఇంకొకటి మనం చిన్న కట్టడం మనం కట్టాం, అదేంటి 1971 అదే. అలాగే యూకేలో మనం చూసినా కూడా బ్రిటిష్ వాళ్ళు నెపోలియన్ ఓడగొట్టినప్పుడు ఒక అలాంటి మెమోరియల్ ఒకటి కట్టారు. అదే నార్త్ కొరియాలో ఒకటి ఉంది, సౌత్ కొరియాని మేము ఓడగొట్టామని చెప్పి ఆర్క్ ఆఫ్ ట్రయంఫ్ ఏదో ఉంటుంది దాని పేరు. అందులో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మనం కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇట్స్ వెరీ వెరీ క్లియర్. డీజేటీ గారు ఇవాళ టాపిక్ని డైవర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ, మీరు ఏవైనా అప్రూవల్ రేటింగ్స్ చూడండి. అమెరికాలో అప్రూవల్ రేటింగ్స్ అని ఉంటాయి. పలానా ఇష్యూ మీద, పలానా టాపిక్ మీద ఎంతవరకు ఈయన చెప్తున్న మాటలకు మీరు ఆమోదిస్తున్నారు, ఎంతవరకు కాదు అంటే డీజేటీ గారికి ఎప్పుడు ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి చాలా తక్కువ రేటింగ్స్ ఈసారి వచ్చాయి. ప్రతి దగ్గర ఆయన అప్రూవల్ రేటింగ్స్ తగ్గుతున్నాయి. ఆయన కోర్ మాగా బేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా లేదు మేము ఈ వ్యక్తిని నమ్మట్లేదని చెప్తున్నారు, బల్లగుద్ది చెప్తున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఆయన తలతిక్క సమాధానం, తలాతోక లేని రైటింగ్స్ ఒకటైతే ఈ ట్రూత్ సోషల్ పోస్ట్లో కానీ బయట ఆయన అనౌన్స్ చేసే విధానం కానీ, దేశాన్ని కబ్జాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, ఈ ధోరణి ఒకటైతే ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన ఇంత క్లోజ్గా అసోసియేట్ అయినాడు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కాదంటాడు, రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే వినండి. I spent time on Jeffrey Epstein's island. I mean, he's a lightweight, this guy. He's a terrible, I think he's terrible. I thought he did a terrible job at the Grammys. I thought the whole Grammys was terrible. I watched part of it. It's not watchable. But he was a lousy host. I'd say
Not as bad as Jimmy Kimmel, but pretty close. And no, he made a statement about me and Jeffrey Epstein. I have nothing to do with that. I have nothing to do with Jeffrey Epstein. And in fact, ఆయన ఎంత చెప్పినా ఏది చెప్పినా ఒకటి మాత్రం నిజం కదా, అక్కడ ఫోటోలు అబద్ధాలు కావు, ఆ వీడియోలు అబద్ధాలు కాదు, ఎంత క్లోజ్గా అయిన ఉన్నారు అది కూడా అబద్ధం కాదు. మల్టిపుల్ ఫొటోస్, మల్టిపుల్ ఫుటేజ్, మల్టిపుల్ వీడియోస్, లేదు నాకు సంబంధం లేదని చెప్తే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, డోంట్ జడ్జ్ ఎ మ్యాన్ బై హిస్ వర్డ్స్, జడ్జ్ హిమ్ బై హిస్ యాక్షన్స్ అని. సో చర్యల్ని చూసి మీరు ఒక వ్యక్తి మీద ఒక అంచనా వేయొచ్చు, మాటల్ని కాదు. మాటలు ఎవరైనా ఎన్నైనా చెప్తారు. ఇక డిజెటి గారు అన్నారుగా ట్రెవర్ నోవా అని చెప్పి, ఆయన అమెరికన్ సెలబ్రిటీ, ఆయన జోక్ వేసాడు అంతే ఒక స్టేజ్ మీద, ఎప్స్టీన్కి ట్రంప్కి మధ్య. దాని మీద నేను ఒక ఫెడరల్ కేసు ఒకటి వేస్తానని చెప్పి డీజేటీ గారు అంటున్నారు ఇక్కడ. ఈయన ఎవరినైనా ఏదైనా అనేయచ్చు వితౌట్ ఎనీ తలతోక లేకుండా, ఈయన మీద ఎవరైనా ఏదైనా అంటే ఈయన చాలా కోపం. ఎనీవేస్, ఈయన రాసిన ట్వీట్ ఎంత దుమారం రేపిందంటే ఆ ట్రూత్ సోషల్ పోస్ట్ భారతదేశం మీద ట్రేడ్ డీల్ అయిన తర్వాత రాస్తే ఎదురు రాయాలి, లేకపోతే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రావాలి. అదంతా కాకుండా లేదు వెనిజువేలా నుంచి ఆయిల్ కొంటుంది భారతదేశం, రష్యా నుంచి ఆపేస్తుంది, పలానా మేడ్ ఇన్ అమెరికా గూడ్స్ ఒక $500 బిలియన్ వర్త్ కొంటుంది అంటే, ఇప్పుడు దాని మీద ఆనంద్ రంగనాథన్ గారు ట్వీట్ వేస్తారు, అది నాకు గుర్తొస్తుంది. అది రష్యన్ ఆయిల్ మాతో కొండం ఆపిచ్చేసి $500 బిలియన్ అమెరికన్ ప్రొడక్ట్స్ మాతో కొనిపించి, మా ప్రొడక్ట్స్ అమెరికాకి వెళ్తే అందులో 18% టారిఫ్ వేసి, వాళ్ళ ప్రొడక్ట్స్ మా దగ్గరికి వస్తే అందులో 0% టారిఫ్ ఉండి, ఇవన్నీ 1 by 1 చేస్తే చాలా గ్రేట్. అసలు అద్దరిపోయి అద్భుతమైన ట్రేడ్ డీల్ ఇది. కాకపోతే అమెరికాకి భారతదేశానికి కాదు అని ఆయన చెప్పింది కూడా నిజం. ఒకవేళ ఇవన్నీ జరిగితే ఇలాగా ఇట్స్ నాట్ అ గ్రేట్ డీల్ ఫర్ ఇండియా. మన ఫారెన్ పాలసీలో మనం ఎక్కడో వెనకబడ్డాం మనం. కాకపోతే నిజంగానే ఇదంతా జరుగుతుందా లేదా మనకు సమయం సమాధానం చెప్తుంది. మన భారతదేశానికి ఎంత కాదనుకున్నా యూఎస్ అవసరం ఉంది. బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇస్ యూఎస్. యూరోపియన్ యూనియన్ మనం పక్కన పెడితే, ప్లస్ యూరోపియన్ యూనియన్తో మనం సంతకం పెట్టిన తర్వాత అందుకే పరిగెట్టి వచ్చారు. ఇంత జరిగినప్పుడు కూడా 18% టారిఫ్ ఉంది మనకి. పాకిస్తాన్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, చాలా దేశాల కన్నా బెటరే. బట్ జపాన్, సౌత్ కొరియా వాళ్ళు 15% దగ్గర ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే సరుకు వేరు, మన ఎక్స్పోర్ట్ చేసే సరుకు వేరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాట్ ఈస్ ద లివరేజ్ అండ్ ఎవరు తగ్గారు, ఎంతకి తగ్గారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. పోఖ్రాన్ 1, నేను పోఖ్రాన్ 2 టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేశారని అడిగాను. ఇవాళ పోఖ్రాన్ 1 టెస్ట్ ఏ సంవత్సరంలో కండక్ట్ చేశారు? ఆప్షన్ ఏ ఇస్ 1969, ఆప్షన్ బి ఇస్ 1971, ఆప్షన్ సి ఇస్ 1974, ఆప్షన్ డి ఇస్ 1979. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా, లేటెస్ట్ న్యూస్ని మీరు స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, నాతో డిస్కస్ చేయండి. నాకు ఇలాంటి వీడియో, ఈ టాపిక్ మీరు చెప్పండి అంటే ఈ ఛానల్లో వస్తుంది. నేను ఈ ఛానల్ అలా టైట్ నెట్ కమ్యూనిటీలో పెట్టా. బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అండ్ వీ హ్యావ్ 2 other ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కాంటెంట్ నా నుంచి మీరు చూద్దాం అనుకున్నా కూడా ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా, నిర్మోహమాటంగా పనిచేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డైలీ చూస్తున్న వాళ్ళు, మీకు బాగా నచ్చుతున్న వీడియోస్ అంటే కింద కనబడే లైక్ బటన్, ఆ లైక్ బటన్ గుద్దండి. ఈ నాలెడ్జ్ పిల్ ఆన్ అ డైలీ బేసిస్ మీ దాకా తెచ్చే పూచి నాది, సింపుల్ ఈజీ లాంగ్వేజ్లో. అండ్ వీ హ్యావ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్. ఈ వీడియో ఏం జరిగింది, ఇండియాకి యూఎస్కి జరిగిన ట్రేడ్ డీల్లో వాట్ ఆర్ ద థియరీస్ అంటే ఆ కంప్లీట్ క్రిస్టల్ క్లియర్ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం నేషనల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని జియో పాలిటిక్స్ చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.